పగ తీర్చుకోకుండా మరి ఆయన వదిలేసి క్షమించి వదిలేయటం. అల్లాహు అక్బర్. ఇక న్యాయం, ఇక అంటే నాలుగో విషయం న్యాయం. సొంత బంధువులకు లేదా మనకు వ్యతిరేకంగా వెళ్ళినా సరే ఎల్లప్పుడూ న్యాయం వైపే నిలబడాలి, ఎల్లప్పుడూ న్యాయం వైపే నిలబడాలి. ఎవ్వరికీ అన్యాయం చేయకూడదు. సొంత బంధువులైనా మనకైనా మన ఇంటివారైనా బంధువులైనా స్నేహితులైనా ఎవరైనా ఉండని, వారు ముస్లింలైనా ముస్లింలు కాకపోయినా సరే నిజం నిజాయితీ న్యాయం ఎటువైపు ఉందో అటువైపే నిలబడాలి అని ఖురాన్లో చెప్పడం జరుగుతుంది. దీన్ని గనక వదిలేసి, ఈ యొక్క విషయాన్ని వదిలేసి ఎన్ని నమాజులు ఉపవాసాలు సదకా ఖైరాతులు అజుమ్రాలు దాన ధర్మాలు చేసినా కూడా అన్నీ వృధా అయిపోతాయి, వేస్ట్ అయిపోతాయి. ఎందుకంటే అల్లా యొక్క ఆజ్ఞ ఇది, ఖురాన్ ఆజ్ఞ ఇది, అల్లా ఇచ్చినటువంటి హక్కు ఇది. నువ్వు అల్లా వడ్డీని వదిలేయండి, వడ్డీ ఎవరైతే వదలలేదో అల్లా రసూల్తోటి యుద్ధానికి సిద్ధం కండి అన్నాడు. ఉదాహరణకి ఇప్పుడు అల్లా ఎవరైతే వడ్డీ ఇడిచిపెట్టలేదో వాళ్ళని యుద్ధానికి సిద్ధం కండి, ఎవరితోటి? అల్లాతోటి రసూల్తోటి అన్నాడు. ఇక్కడ ఇప్పుడు వడ్డీ ఇడిచిపెట్టకుండా మరి మనం ఎన్ని నమాజులు ఉపవాసాలు సదకా ఖైరాతులు జకాతులు అజుమ్రాలు దాన ధర్మాలు మంచి కార్యాలు సమాజ సేవలు ఎన్ని చేసినా కూడా దేవుడు స్వీకరిస్తాడా? అలానే ఇక్కడ గర్వం చూపించొద్దు, ఇతరులను ఇబ్బంది పెట్టొద్దు, నాశనం చేయవద్దు, మీ వ్యాపారంలో కానీ సంపదలో కానీ ఇతరులకు ఇబ్బంది కలిగించవద్దు అన్నాడు. అలానే న్యాయం విషయంలో కూడా వారు నీకైనా సరే, నీ కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు ఎవరైనా ముస్లింలైనా ముస్లింలు కాకపోయినా సరే ఎవరైనా ఉండని న్యాయం ఎటువైపే ఉందో అటువైపే నిలబడమని అల్లా చెప్తూ ఉన్నాడు. మరి దీనికి వ్యతిరేకంగా పోతే మరి అల్లా వద్ద మన యొక్క ఆరాధనలు ఎలా స్వీకరించబడతాయి? ఇది కూడా అల్లా యొక్క ఆజ్ఞ కదా. ఇక కరుణ మరియు దయ, దీన్ని రెహం అని కూడా అంటాం. సమస్త సృష్టి పట్ల కరుణ కలిగి ఉండటం, భూమిపై ఉన్న వారి పట్ల మీరు దయ చూపండి. ఆకాశాలలో ఉన్న ఆ సృష్టికర్త అయిన అల్లా దేవుడు 7వ ఆకాశం మీద ఉన్నటువంటి అల్లా మీ పట్ల దయ చూపిస్తాడు. మీరు భూమి మీద ఉన్న వారి పట్ల మీరు దయ చూపిస్తే 7వ ఆకాశం మీద అర్ష్ పైన ఉన్నటువంటి అల్లా మీ పట్ల దయ చూపిస్తాడు అని ఇస్లాం యొక్క మూల సూత్రాలలో ఇది ఒక సూత్రం. అల్లా ఎక్కడ ఉన్నాడు? ఖురాన్లో సూరా ఐతల్ కుర్సీలో కానీ అనేక చోట్ల, ఖురాన్లో 2వ సూరా 255వ వాక్యం మరియు అనేక చోట్ల చెప్పడం జరిగింది. అల్లా 7 ఆకాశాలను సృష్టించాడు. 7వ ఆకాశం పైన సిద్రతుల్ ముంతహా పైన అర్ష్ మీద అల్లా ఉన్నాడు అని చెప్పడం జరుగుతుంది. మీరు భూమిలో ఉన్నటువంటి వారికి మీరు సహాయం చేస్తే ఆ ఆకాశాలలో ఉన్నటువంటి అల్లా, ఆకాశాల పైన అర్ష్ మీద ఉన్నటువంటి అల్లా